సో ఈ పేపర్ 3 గ్రూప్ 1 టీజీపీఎస్సి మెయిన్స్కి సంబంధించి ఇండియన్ సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ 3 అంశాలు కలిగి ఉన్నది. అయితే ముందుగా దానికి సంబంధించినటువంటి ఒక మోడల్ పేపర్ ఇస్తున్నాను. ఒక డిస్క్లైమర్ ఏంటంటే దిస్ పేపర్ ఈజ్ ఓన్లీ అ గెస్ట్ పేపర్. Questions are based on the UPSC previous year questions. This question paper is formulated for the benefit of the candidates preparing for the TGPSC Group 1. It is their discretion to use it or not. సో ఈ ప్రశ్నపత్రం కేవలం ఊహాజనితమైనది. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా తయారు చేసాం. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు ఖచ్చితంగా అసలు ప్రశ్నపత్రంలో వస్తాయని చెప్పలేం. అభ్యర్థులు తమ విచక్షణ ఆధారంగా ఈ ప్రశ్నలను చదువుకోవచ్చు. దీనిలో ఎలాంటి కోర్టు వివాదాలకి తావులేదు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్ కేపీఐఏఎస్ యూయూ కేపీఐఏఎస్ యూపీఎస్సీ యూనివర్స్ అనే ఛానల్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 అని ఉంటుంది. దాని హెడ్డింగ్ ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అని ఉంటుంది. తర్వాత టైం 3 hours, మార్క్స్ 150. మొత్తం దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ 5 questions ఉంటాయి. ఆన్సర్ ఆల్ ది 5 questions. మొత్తం 5 క్వశ్చన్స్కి ఇన్ ఈచ్ సెక్షన్, అంటే ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ 1 and 2 డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. సో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. 3, 4, 5కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 1 ఏ ఆర్ బి, 2A ఆర్ బి, 3A ఆర్ బి, అలా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ టు అరౌండ్ 200 words. 200 పదాల్లో ఆన్సర్ రాయాలి. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. ప్రతి ప్రశ్నకి సమానమైన మార్కులు 10 మార్కులే ఉంటాయి. సో ఒక అనౌన్స్మెంట్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గవర్నెన్స్ ఈఎం అండ్ టీఎం, ఇది August 12th నుంచి 16th వరకు మార్నింగ్ 8 to 1 PM, డైలీ 5 hours చొప్పున మొత్తం టోటల్ 25 hours క్లాసులు ఉంటాయి. ఆన్లైన్ కావచ్చు, లేకపోతే మీరు క్లాస్ రూమ్కి కూడా రావచ్చు. 250 పేజీల స్టడీ మెటీరియల్ విత్ షార్ట్ కట్ నోట్స్, దాంతోపాటు 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి యూనిట్ నుంచి 5 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. అలాగే ఒక 24 ప్రశ్నలతో ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను. అంటే ఇప్పుడు ఎలా అయితే ఈ మోడల్ పేపర్ పెడుతున్నామో ఆ టైప్లో ఎక్స్క్లూజివ్గా గవర్నెన్స్కి సంబంధించి మాత్రమే 24 క్వశ్చన్లు ఇస్తాను గ్రాండ్ టెస్ట్లు. సో ఇక్కడ కమింగ్ టు ద సెక్షన్ 1, 5 into 10 marks, 50 మార్క్స్ వస్తాయి. ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్, సోషల్ మూమెంట్స్. సో భారతీయ సమాజము, నిర్మాణం, సమస్యలు, సామాజిక ఉద్యమాలు. ఇందులో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఎక్స్ప్లెయిన్ ది చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఫ్యామిలీ సిస్టమ్. డూ యూ థింక్ దట్ ఫ్యామిలీ హ్యాస్ లాస్ట్ ఇట్ సిగ్నిఫికెన్స్ యాజ్ అ క్రాడల్ ఆఫ్ సివిలైజేషన్? అంటే మారుతున్న కుటుంబ వ్యవస్థ విధానాలను వివరించండి. నాగరికత యొక్క వియ్యలుగా కుటుంబం దాని ప్రాముఖ్యతను కోల్పోయిందని మీరు అనుకుంటున్నారా? సో మారుతున్న కుటుంబ విధానాలు, ప్యాటర్న్స్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్, అంటే ఈ జాయింట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ జాయింట్ ఫ్యామిలీ, ఇండివిజువల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, అలాగే వర్చువల్ ఫ్యామిలీ, లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో ఇటువంటి పరిస్థితులన్నీ మారుతున్న కుటుంబ వ్యవస్థలకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఏ విధంగా కుటుంబ వ్యవస్థని మార్చింది. అండ్ గతంలో అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కుటుంబాన్ని ఒక నాగరికతకు ఊయలలాగా పరిగణించేవారు. ఇప్పుడు దాని ప్రాధాన్యత కోల్పోయిందా అనేటటువంటి పర్స్పెక్టివ్లో, ఇంకా కోల్పోకుండా ఉందా, రెండు రాయాలి. కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా అలా పూర్తిగా జరగలేదు అనే పర్స్పెక్టివ్ రాయాలి. ఇక రెండో క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఐడియా ఆఫ్ మల్టీకల్చరలిజం. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీకల్చరలిజం, ప్లూరలిజం అండ్ డైవర్సిటీ. సో బహుళ సాంస్కృతిక భావనను విమర్శనాత్మకంగా పరిశీలించి ఈ బహుళ సాంస్కృతికత, బహుళత్వం మరియు భిన్నత్వం మధ్య వ్యత్యాసాన్ని చర్చించండి. ఇక థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అన్టచబిలిటీ అండ్ అట్రాసిటీస్ అగైన్స్ ది SC/ST? వాట్ ఆర్ ద లీగల్ అరేంజ్మెంట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ద వలనరబుల్ సెక్షన్స్ ఫ్రమ్ ది సివిల్స్? SC/STలపై అంటరానితనం, వేధింపులకు కారణాలేంటి? ఈ దుర్మార్గాల నుండి బలహీన వర్గాలను రక్షించడానికి చట్టపరమైన ఏర్పాట్లు ఏంటి? అంటే 1955 సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, 1989 SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యాజ్ అమెండెడ్ ఇన్ 2018. సో ఆ అంశాల గురించి మెన్షన్ చేస్తూ కారణాలు రాయాలన్నమాట. అన్టచబిలిటీకి, అట్రాసిటీస్కి కారణాలు చెప్పాలి. ఇక మూడో దాంట్లో బి, ఎగ్జామిన్ ద రీజన్స్ ఫర్ ద డొమెస్టిక్ వైలెన్స్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ ద వర్క్ ప్లేసెస్.
అంటే గృహహింస, ఇంట్లో ఉన్నప్పుడు గృహహింస, బయటికి వెళ్ళి ఆఫీసుకి వెళ్తే సెక్షువల్ హరాస్మెంట్. వాట్ ఆర్ ద మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ఎరాడికేట్ దిస్ ఈవెల్స్? అంటే గృహహింస మరియు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు కారణాలు పరిశీలించి ఈ క్లేశ నివారణకు సూచనలు చేయము. అది తర్వాత, ఈజ్ డెవలప్మెంట్ లీడింగ్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ టేక్స్ ప్లేస్ ఫర్ ద డెవలప్మెంట్? వాట్ ఈస్ ద పెనాషియా? అంటే అభివృద్ధి వలన నిర్వాసులు ఎత్తున్నారా, లేక నిర్వాసితులను చేసి అభివృద్ధి చేస్తున్నారా? పరిష్కారాలను సూచించండి. సో అంటే కొన్ని చోట్ల డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పెట్టడం వల్ల నిర్వాసితులు అవుతున్నారు, అండ్ అవి పెట్టడం కోసం ముందు నిర్వాసితులు చేసేసి ఆ తర్వాత డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల. అంటే మన తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితిని గమనించాం మనం. సో దానికి కారణాలేంటి, దానికి పరిష్కారాలేంటి? తర్వాత, చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ ఆర్ నాట్ ద ఓన్లీ క్రైమ్స్ అగైన్స్ ద చిల్డ్రన్ ఇన్ తెలంగాణ. కమెంట్. అంటే తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు మాత్రమే బాలలపై జరిగే నేరాలు కావు. వ్యాఖ్యానించండి. అంటే ఈ రెండు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా చాలా రకాల క్రైమ్స్ పిల్లల మీద జరుగుతూ ఉన్నాయి. సో పిల్లల మీద లైంగిక ఆ, దాడులు జరగడం, లేకపోతే పిల్లల్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం. సో ఇటువంటి ఆ, కొన్ని పిల్లల మీద జరిగేటటువంటి నేరాలు, దానికి కారణాలు, పరిష్కార మార్గాలు చెప్పాలి. తర్వాత, పాపులేషన్ ఈజ్ ది కాజ్ ఆఫ్ పావర్టీ, పావర్టీ ఈజ్ ద కాజ్ ఆఫ్ పాపులేషన్. ఇది గతంలో 2021లో యూపీఎస్సిలో ఇచ్చినటువంటి క్వశ్చన్ లాంటిది ఇది. అంటే జనాభా వలన పేదరికం వస్తుందా, పేదరికం వల్ల జనాభా పెరుగుతుందా? కమెంట్ ఆన్ ద మ్యూచువల్ లింక్ బిట్వీన్ ద టూ. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వ్యాఖ్యానించమంటారు. సో జనాభా కొన్ని సందర్భాల్లో పేదరికానికి కారణమవుతుంది, పేదరికం వల్ల జనాభా పెరుగుతుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ అనమాట. దాని క్రిటికల్ ఎగ్జామిన్ ద మహాలక్ష్మి స్కీమ్ ఇన్ తెలంగాణ. హౌ ఉమెన్ సెంట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాలసీ కెన్ బి హెల్ప్ఫుల్ టు ఎంపవర్ ద ఉమెన్. అంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకం విమర్శనాత్మకంగా పరిశీలించండి. అంటే దీనివల్ల మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. సో దీన్ని క్రిటికల్ ఎగ్జామిన్ అన్నారు కాబట్టి దాంట్లో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, గవర్నమెంట్గా అయినటువంటి బడ్జెట్ ఏంటి, అండ్ అలాగే సెకండ్ పార్ట్ ఏంటంటే మహిళా కేంద్రీకృత ప్రజా రవాణా విధానం మహిళా సాధికారికతకు ఎలా ఉపయోగపడుతుంది. అంటే ఉమెన్కి అనుగుణంగా ఉండేటటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటి? అంటే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత, సెక్షన్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. డూ యూ థింక్ దట్ దెర్ ఈస్ ఎనీథింగ్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్? డస్ పార్లమెంట్ హ్యాస్ అబ్జల్యూట్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్? రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే అసలు లేదనేది. సుప్రీంకోర్టు చెప్పిన మౌలిక స్వరూపం అనేది అసలు లేదు అనే ఒక భావన. రాజ్యాంగాన్ని సవరించే సంపూర్ణ అధికారం పార్లమెంటుకి ఉందా? అంటే సుప్రీంకోర్టు చెప్పిన మౌలిక స్వరూపం తప్పు, పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించడానికి పూర్తి అధికారం లేదు. సో దీని గురించినటువంటి అంశాలు. అంటే మౌలిక స్వరూపం కేవలం సుప్రీంకోర్టు చెప్పిన కాన్సెప్ట్ మాత్రమే, రాజ్యాంగంలో అది ఉండదు. అలాగే రాజ్యాంగాన్ని సవరించే పూర్తి అధికారం పార్లమెంటుకి లేదు. కాబట్టి అది ఆ, రాజ్యాంగ సవరణాధికారం అనేది బేసిక్ స్ట్రక్చర్కి లోబడి ఉండాలి. Then explain the expanding horizons of fundamental rights. List out how the Supreme Court has expanded the scope of right to life and liberty. అంటే ఆర్టికల్ 21లో ఉన్నట్టుగా ప్రాథమిక హక్కులకు విస్తరిస్తున్న సరిహద్దులను వివరించి సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు జీవించే హక్కు మరియు స్వేచ్ఛ యొక్క పరిధిని ఎలా విస్తరించింది జాబితా తెలియజేయండి. అంటే జాబితా రూపంలో. అంటే ఇప్పుడు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 21లో అంతర్లీనంగా సుమారుగా ఒక 25 రకాల హక్కులు ఉంటాయి. అండ్ ఇంక్లూడింగ్ రైట్ అగెనిస్ట్ ది క్లైమేట్ చేంజ్. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాల ప్రకారం, తీర్పుల ప్రకారం రైట్ అగెనిస్ట్ క్లైమేట్ చేంజ్ అనేది కూడా రైట్ టు లైఫ్లో భాగమే. పర్యావరణ మార్పుల్ని వ్యతిరేకించే హక్కు అనమాట. సో అట్లా మొత్తం ఒక 26 రకాల హక్కులు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఒక 10 రాయాలి. దెన్ అనదర్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ మోర్ దెన్ ప్రైమస్ ఇంటర్ పేర్స్. కమెంట్ ఆన్ ద రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ రిలేషన్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పేర్స్ కంటే ఎక్కువ. యాక్చువల్గా ప్రైమస్ ఇంటర్ పేర్స్ అనే పదానికి
తెలుగులో సమానులలో ప్రథముడు అని రాయాలి. కానీ గతంలో మనకి గ్రూప్ 1లో ఆర్ గ్రూప్ 2లో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్లో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ప్రైమస్ ఇంటర్ పేర్స్ అనే పదాన్ని తెలుగులో కూడా ప్రైమస్ ఇంటర్ పేర్స్ అనే వాడారు. సో కాబట్టి ఆ డైమెన్షన్లో చూసినప్పుడు ఈ ప్రైమస్ ఇంటర్ పేర్స్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్కి మీరు రాయాల్సింది ఏంటంటే సమానులలో ప్రథముడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రాయాల్సి ఉంటుంది. అండ్ సో సమానులలో ప్రథముడు అంటే మంత్రులందరూ సమానమే. అండ్ ఆ మంత్రుల్లో ప్రధానమంత్రి మొదటివాడు. అండ్ అంతకన్నా ఎక్కువ సమానుల్లో ప్రథముడు అనే దానికన్నా ఎక్కువ. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ప్రివిలేజెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. డూ యూ థింక్ దట్ దర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కోడిఫికేషన్ ఆఫ్ దిస్ ప్రివిలేజెస్? అంటే రాష్ట్ర శాసనసభ సభ్యుల యొక్క సభా హక్కులను వివరిస్తూ సభా హక్కుల్ని క్రోడీకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే మనకి సభా హక్కులు ఉంటాయి, పార్లమెంటు సభ్యులకు ఉండేవే రాష్ట్ర శాసనసభల సభ్యులకి ఉంటాయి. వాటిని కోడిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మోస్ట్లీ ఇవన్నిటిని బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. కాబట్టి ఆ బ్రిటిష్ ఆచారాలను ఆధారంగా చేసుకుని అనుసరిస్తున్నాం కనుక కోడిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత జుడిషియల్ రివ్యూ హ్యాస్ లెడ్ టు ద జుడిషియల్ యాక్టివిజం అండ్ జుడిషియల్ యాక్టివిజం ఫర్దర్ లెడ్ టు ద జుడిషియల్ అడ్వెంచరిజం. కమెంట్. అంటే న్యాయ సమీక్ష న్యాయశాఖ క్రియాశీలతకు దారితీసింది. ఈ క్రియాశీలత న్యాయశాఖ సాహస కృత్యానికి దారితీసింది. సో ఈ పర్స్పెక్టివ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా 1967 వరకు క్రియారహితంగా ఉంది సుప్రీంకోర్టు, 67లో గోలక్నాథ్ కేసులో తీర్పిచ్చిన తర్వాత 1990s వరకు క్రియాశీలకంగా ఉంది. తర్వాత 1991 నుంచి అతి క్రియాశీలకంగా ఉంది. ఆ అతి క్రియాశీలత ప్రస్తుతం గత 20 సంవత్సరాలుగా సాహసకృత్యంగా మారింది. సో ఆ ప్రొసీజర్ని, ఆ ఇవల్యూషన్ని రాయాలి. తర్వాత జుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ బట్ నాట్ అకౌంటబుల్. ఎప్పుడైతే ఒక వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుందో జవాబుదారీ కూడా ఉండాలి. అదే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి గొప్ప అనుభూతి. కానీ ఇండియాలో జుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ బట్ నాట్ అకౌంటబుల్. కమెంట్ ఆన్ ద నీడ్ ఫర్ ఎన్షూరింగ్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ద జుడిషియరీ. జుడిషియరీ అందరినీ అకౌంటబుల్ ఉండమని చెప్తుంది, జవాబుదారీగా ఉండమని చెప్తుంది. కానీ స్వయంగా జవాబుదారీ ఎవరికి ఉండదు. సో న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనదే కానీ జవాబుదారీ కాదు. న్యాయ వ్యవస్థ యొక్క జవాబుదారీతనాన్ని నిర్ధారించాల్సినటువంటి అవసరం గురించి వ్యాఖ్యానించండి, ఎలాగో వివరించండి. సో 2010లో మీకు జుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అనే ఒక బిల్లు ప్రతిపాదించారు. ఆ బిల్లు ఆధారంగా ఇలాంటి క్వశ్చన్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్లో అకౌంటబిలిటీ ఆఫ్ ద జుడిషియరీ అనే ఒక పాయింట్ ఉంది కాబట్టి. అండ్ ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలు జుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్. ఆ బిల్లు ఉన్న అంశాల గురించి ప్రైమరీగా అట్లీస్ట్ ఆ బిల్లు రిఫరెన్స్ ఇస్తే చాలు. తర్వాత 10th క్వశ్చన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్యూయి జెనరిస్ టైప్. స్యూయి జెనరిస్ అంటే ఇది ఒక వైవిధ్యమైనటువంటిది అని అర్థం. సో భారత రాజ్యాంగం వైవిధ్యమైన సమాఖ్యని సృష్టించింది, వ్యాఖ్యానించండి. ఇది వైవిధ్యమైన సమాఖ్య అంటే ఏంటి? ఒక కేసీ వేర్ అన్నట్టుగా ఇది ఒక అర్ధ సమాఖ్య, గ్రాన్విల్ ఆస్టిన్ అన్నట్టుగా ఒక సహకార సమాఖ్య, క్వాజీ ఫెడరేషన్, కోఆపరేటివ్ ఫెడరేషన్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మన నీతి ఆయోగ్ రూపొందించినటువంటి పత్రాల ప్రకారం ఇండియన్ ఫెడరేషన్ ఒక పోటీ సమాఖ్యగా ఆవిర్భవించాలి, కాంపిటేటివ్ ఫెడరలిజం అవ్వాలి. ఆ పోటీ సమాఖ్య నుంచి మనకి ఒక బేరమాడు సమాఖ్య అంటే బార్గెనింగ్ ఫెడరేషన్ వస్తుంది. సో ఆ బార్గెనింగ్ ఫెడరేషన్ నుంచి కొలాబరేటివ్ ఫెడరేషన్గా ఎదగాలి. సో ఈ కొలాబరేటివ్ ఫెడరేషన్గా ఎందుకు ఎదగాలి అంటే ఈ మధ్యకాలంలో కంబాటివ్ ఫెడరలిజం అనేది మొదలైంది కాబట్టి. కంబాటివ్ ఫెడరలిజం అంటే కేంద్రం రాష్ట్రాల మీద ఆధిపత్యం వహిస్తుంటే రాష్ట్రాలేమో కేంద్రం పైన దాడులు చేస్తున్నాయి. దాడులు అంటే కేవలం విమర్శించడం కాదు, శారీరకంగా ఫిజికల్గా దాడులు చేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి గమనించవచ్చు. వెస్ట్ బెంగాల్ పోలీసులు ఏ విధంగా అయితే సిబిఐ మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. సో అటువంటి ట్రెండ్స్ మారుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద వ్యాఖ్యానించాలి. తర్వాత ద 3 decadal experience of the 73rd Amendment is a mixed bag of high expectations and disappointing performances. అంటే 73వ రాజ్యాంగ సవరణ 1992లో చేసి దాన్ని 1994లో అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకుని అమల్లోకి తీసుకొచ్చాం. ఒక డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ సాధించబడుతుంది.
కానీ దాని ఆచరణలో మాత్రం ఫలితాలు చూస్తే నిరాశాజనకంగా ఉన్నాయి. అంటే మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్స్. కొంతవరకు ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయినాయి. కానీ పెర్ఫార్మెన్స్ అనేది అంత ఆశించినంతగా లేదు. నిరాశాజనక ఫలితాల మిశ్రమంగా ఉంది. వ్యాఖ్యానించండి. అంటే 73వ సవరణ వల్ల వచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి? ఫెయిల్యూర్స్ ఏంటి? ఈ 30 ఇయర్స్‌లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి? అంటే 1994లో మనకి పంచాయతీరాజ్ చట్టం చేశారు. సో, ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లో మళ్ళీ మార్చారు గాను. సో, 1994 నుంచి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి నుంచి కూడా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 అనే దాని ప్రకారం అమల్లో ఉంది వ్యవస్థ. సో, అప్పటినుంచి అమల్లో ఉన్నటువంటిది అంటే 2024 నాటికి ఒక 30 ఏళ్లయింది. ఈ 30 ఏళ్లలో ఈ 3 దశాబ్దాలలో దీని ఫలితాలు ఆశించినంతగా లేవు. సొల్యూషన్స్ కూడా చెప్పాలి. ఇక సెక్షన్ 3లో ఇందులో మళ్ళీ 5 క్వెషన్స్ ఒక్కో దానికి 10 మార్క్స్ గవర్నెన్స్‌కి సంబంధించినటువంటిది. సో, ఇందులో డిస్టింగ్విష్ బిట్వీన్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్. పరిపాలన, సుపరిపాలన మధ్య తేడా ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ హౌ ఈ గవర్నెన్స్ కెన్ ఎన్‌ష్యూర్ ది గుడ్ గవర్నెన్స్. అంటే ఈ గవర్నెన్స్ వల్ల సుపరిపాలన ఏ విధంగా సాధ్యమవుతుంది వివరించమంటున్నారు. సో, అంటే ఒక 3 అంశాలని ఇంటిగ్రేట్ చేసి ఒకటే క్వెషన్‌గా ఇచ్చాను. అంటే సిలబస్‌లో గవర్నెన్స్ ఒకటి, గుడ్ గవర్నెన్స్ ఒకటి, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ ఒకటి ఉంది. సో, ఆ మూడిటిని ఇంటిగ్రేట్ చేసి ఇలా ఒక క్వెషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే పాలన, సుపరిపాలన మధ్య తేడాను గుర్తించండి. ఈ గవర్నెన్స్ సుపరిపాలనను ఎలా సాధిస్తుందో వివరించండి అని చెప్పి. తర్వాత ఈ ఫస్ట్ యూనిట్‌లోనే మనకి కేంద్ర ప్రభుత్వ పరిపాలన గురించి ఉంది. అంటే దాంట్లో క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, సెంట్రల్ సెక్రటేరియట్ ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గురించి చెప్పారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఈజ్ ఎ సూపర్ క్యాబినెట్. Cabinet Secretariat is a super prime minister. Examine the role of the cabinet secretariat in relation to the cabinet and the prime minister. సో, ప్రధానమంత్రి కార్యాలయం ఒక సూపర్ క్యాబినెట్ లాంటిది. క్యాబినెట్ సెక్రటేరియట్ ఏమో సూపర్ ప్రధానమంత్రి లాంటిది. అంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి విశేషణాలు అని చెప్పొచ్చు ఇట్లా. అంటే సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ అన్నమాట. సో, దీని నేపథ్యంలో క్యాబినెట్ మరియు ప్రధానమంత్రికి సంబంధించి క్యాబినెట్ సెక్రటేరియట్ రోల్ ఏంటి చెప్పాలి. సో, ప్రధానమంత్రి కార్యాలయంలో అందరు మంత్రిమండలికి సంబంధించినటువంటి యూనిట్లు ఉంటాయి. కాబట్టి దాన్ని సూపర్ క్యాబినెట్ అంటారు. క్యాబినెట్ సెక్రటేరియట్‌ని సూపర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే క్యాబినెట్ సెక్రటేరియట్ అదే చేస్తుంది కాబట్టి. సో, ఆ నేపథ్యంలో ప్రధానమంత్రికి సంబంధించి క్యాబినెట్ సెక్రటేరియట్ పాత్ర అని చెప్పాలి. తర్వాత ఇంకో క్వెషను ద రోల్ ఆఫ్ ది కలెక్టర్ హాస్ చేంజ్డ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 1772. Evaluate the role of the collector in an evolutionary perspective from the company to crown and from post-independent India to post-modern era. అది అంటే 1772లో కలెక్టర్ పోస్ట్ ఏర్పాటైంది. అప్పటి నుండి క్రమక్రమంగా మారుతూ ఉంది. కంపెనీ నుండి క్రౌన్ పాలనకి అంటే 1772 టు 1857 మధ్యలో కంపెనీ పాలనలో కలెక్టర్ పోస్ట్ ఉంది. తర్వాత 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత 1858లో డైరెక్ట్‌గా బ్రిటిష్ రాణి చేతుల్లోకి పరిపాలన వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 1947 వరకు కలెక్టర్ రోల్ ఒక రకంగా ఉంది. తర్వాత 1947 నుంచి 1990 వరకు కలెక్టర్ పోస్టులో వచ్చినటువంటి మార్పులేంటి? ఆధునిక యుగం తర్వాత అంటే పోస్ట్ మోడర్న్ ఇండియా. ఈ పోస్ట్ మోడర్న్ ఎరా అంటే 1991 తర్వాత వచ్చినటువంటి పరిణామాలు. సో, ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ పాత్రను అంచనా వేయండి. అంటే ఇలా కొంచెం కాంప్లికేట్ చేసి అడగొచ్చు. ఉద్దేశపూర్వకంగానే ఈ క్వెషన్‌లన్నీ కాంప్లికేటెడ్‌గా ఇచ్చాను. దీన్నే కొంచెం సింపుల్‌గా అడగాలంటే ఎక్స్‌ప్లెయిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కలెక్టర్ అంటాడు. కలెక్టర్ పాత్రలో వస్తున్నటువంటి మారుతున్న పరిణామ క్రమాన్ని వివరించమని చెప్పి. సో, లేకపోతే డైరెక్ట్‌గా కలెక్టర్ రోల్ ఏంటి అని అడగొచ్చు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది కలెక్టర్? కలెక్టర్ నిర్వహించే విధులేంటి? అదర్‌వైజ్ కొద్దిగా కాంప్లికేట్ చేయాలంటే కలెక్టర్ ఈజ్ నో మోర్ ఏ కలెక్టర్. కలెక్టర్ ఇక ఏమాత్రం కలెక్టర్ కాదు. కమెంట్ అంటాడు. ఎందుకంటే కలెక్టర్‌ని ఏర్పాటు చేసింది రెవెన్యూ కలెక్షన్ కోసం. ఆ రెవెన్యూ కలెక్షన్ బాధ్యతలు లేవు ఇప్పుడు. కాబట్టి ఇది ఏ రాష్ట్రంలోనూ ల్యాండ్ రెవెన్యూ విధానం లేదు కాబట్టి కలెక్టర్ ఇక రెవెన్యూ కలెక్టర్‌గా లేడు. కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే కలెక్టర్‌ని అడ్మినిస్ట్రేటర్‌గా మారుస్తున్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా మారుస్తున్నారు. తర్వాత మరో క్వెషన్ వాట్ ఆర్ ద ఏజెన్సీస్ వర్కింగ్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ది అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్?
పట్టణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏ ఏ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి? అంటే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కాదు ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఆర్‌డిఏ ఉంది. డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ. అలాగే సెర్ప్ ఉంది. ఎన్ఐఆర్‌డి ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలు. సో, ఇటువంటి సంస్థలు గురించి రాయాలి. ఈ రూరల్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి సంస్థలు. అలాగే అర్బన్ డెవలప్మెంట్ సంస్థలుంటాయి. అంటే లైక్ ఆహ్, వాటర్ బోర్డ్, తర్వాత హౌసింగ్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ బోర్డ్స్. ఇటువంటి సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ కోసం పనిచేసేవి. మళ్ళీ ఇక్కడ కూడా మీరు పాలిటీలో చెప్పినట్టుగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ అంటే వర్కౌట్ కాదది. ఎందుకంటే పాలిటీలోనేమో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, జిల్లా పరిషత్ అయి చదువుతాం. ఇక్కడ డెవలప్మెంటల్ ఏజెన్సీస్ వర్కింగ్ ఫర్ ది అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అన్నప్పుడు ఈ డైమెన్షన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ హుడా ఉంది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఒక డెవలప్మెంట్ ఏజెన్సీ. అలాగే కుడా క్యూయుడిఏ ఉంటుంది. అంటే కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఓల్డ్ సిటీలో అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ. అలాగే వుడా ఉంది. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇవి డెవలప్మెంటల్ ఏజెన్సీలు. ఈ డెవలప్మెంటల్ ఏజెన్సీలకు సంబంధించిన బ్రీఫ్ రోల్ రాయాలన్నమాట. తర్వాత ఎన్‌జీఓస్ ఆర్ ద 5 స్టార్ యాక్టివిస్ట్స్. హౌ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ యాక్ట్ 2020 అఫెక్టెడ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఎన్‌జీఓస్ ఇన్ ఇండియా? డూ యూ థింక్ దట్ ద గవర్నమెంట్ రియల్లీ యూజింగ్ ది ఐరన్ హ్యాండ్ అగైన్స్ట్ దెమ్? అంటే ఎన్‌జీఓలు 5 స్టార్ కార్యకర్తలు. ఎఫ్‌సిఆర్‌ఏ సవరణ చట్టం 2020 భారతదేశంలోని ఎన్‌జీఓల కార్యకలాపాలని ఎలా ప్రభావితం చేసింది? నిజంగానే ప్రభుత్వం వారి మీద ఉక్కుపాదం మోపుతుందని అనుకుంటున్నారా? సో ఈ మధ్య కాలంలో సుమారుగా 19,000 ఎన్‌జీఓలని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే ఎన్‌జీఓలని కార్పొరేట్ కంపెనీలు ఒక మనీ లాండరింగ్ ప్రాసెస్ కోసం ఉపయోగిస్తున్నాయి. విదేశీ నిధులు పొందడం కోసం ఇవి మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాయి. కాబట్టి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో చేసి వీటికి సంబంధించిన విదేశీ విరాళాలకు సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ పెట్టారు. దానివల్ల ఎన్‌జీఓలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ రకమైనటువంటి ప్రయత్నం అనేది ఎన్‌జీఓలను అణగదొక్కడమే అని చెప్పి. సో అది నిజంగా అలాగా అణగదొక్కుతున్నాయా? లేకపోతే ఈ ఎన్‌జీఓల వల్ల దేశ భద్రతకి ముప్పు ఏమైనా ఉందా? ఎందుకంటే మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి. ఆ అంశాలు రాయాలి. ఆర్ అదర్‌వైస్ కమెంట్ ఆన్ ద స్టేట్ వర్సెస్ మార్కెట్ డిబేట్ ఇన్ ది డెవలప్మెంట్ డిస్కోర్స్. అభివృద్ధి చర్చలో రాజ్యము మరియు మార్కెట్ చర్చపై వ్యాఖ్యానించండి. అంటే డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ వల్ల వస్తుందా? స్టేట్ అంటే గవర్నమెంట్, మార్కెట్ అంటే ప్రైవేట్ కంపెనీస్. ఒక దేశంలో అభివృద్ధి అనేది ప్రభుత్వం వల్ల వస్తుందా? లేకపోతే ప్రైవేట్ రంగం వల్ల వస్తుందా? అనేది ఇక్కడ ఉన్నటువంటి చర్చ. సో ఈ కాంటెక్స్‌లో హౌ ఫార్ ద పీపీపీస్ హావ్ కంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్? దేశ అభివృద్ధికి పీపీపీ విధానం ఏ విధంగా తోడ్పడుతుంది? అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్. ఈ స్టేట్ వర్సెస్ మార్కెట్ నుంచి వచ్చేటటువంటిది ఇది. తర్వాత సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ ఈజ్ ఎ థింగ్ ఆఫ్ ది పాస్ట్. ఎగ్జామిన్ ద రెలవెన్స్ ఆఫ్ ది కమిటెడ్ బ్యూరోక్రసీ. అంటే సివిల్ సర్వీస్ తటస్థత అనేది గతానికి చెందినది. అంటే సివిల్ సర్వెంట్లు పొలిటికల్‌గా న్యూట్రల్‌గా ఉండాలి అనేది ఎప్పటికీ కూడా ఎవర్‌గ్రీనే. కానీ సివిల్ సర్వీస్ నీడ్ టు బి యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ది గవర్నమెంట్ పాలసీస్. ప్రభుత్వ విధానాలను అమలు చేసేటప్పుడు క్రియాశీలకంగా పాల్గొనాలి. తటస్థంగా ఉండకూడదు. రాజకీయాల పట్ల తటస్థంగా ఉండాలి కానీ ప్రజల పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండాలి. అండ్ ఎగ్జామిన్ ద రెలవెన్స్ ఆఫ్ ది కమిటెడ్ బ్యూరోక్రసీ. నిబద్ధ ఉద్యోగస్వామ్య వ్యవస్థ ఔచిత్యాన్ని పరిశీలించండి. ఇక్కడ కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే బ్యూరోక్రాట్ కమిటెడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ప్రజాసేవకి నిబద్ధమై కట్టుబడి ఉండేటటువంటి ఉద్యోగిని నిబద్ధ ఉద్యోగం అంటారు, ఉద్యోగస్వామ్యం అంటారు. Then despite the wide prevalence of the anti-corruption agencies like Lokpal, Lokayukta, CVC, ACB, CBA and plethora of anti-corruption laws, corruption has never declined. What administrative reforms do you suggest in this regard? అంటే లోక్పాల్, లోకాయుక్త, సిబిసి, ఏసీబీ మరియు సిబిఐ లాంటి అవినీతి నిరోధక సంస్థలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ కూడా, అవినీతి నిరోధక చట్టాలు అనేకం ఉన్నప్పటికీ కూడా అవినీతి ఎప్పుడూ తగ్గలేదు. ఈ విషయంలో మీరు ఎలాంటి పాలనా సంస్కరణలు సూచిస్తున్నారు? అంటే ఆల్మోస్ట్ ఈ చివరి టాపిక్లో ఉన్నటువంటి చాలా టాపిక్స్ అన్నింటినీ, అంశాలన్నింటినీ ఒక సింగిల్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది. అంటే అందులో మనకి చివరి 5th యూనిట్లో 15th యూనిట్లో గవర్నెన్స్లో 5th యూనిట్లో ఈ లోక్పాల్, లోకాయుక్త, సివిసి, ఏసీబీ, సిబిఐ, అలాగే యాంటీ కరప్షన్ చట్టాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్,
ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఒక 10 మార్కుల క్వెషన్‌లో కుదిగుచ్చి ఇచ్చినట్టుగా ఉందన్నమాట. సో, అంటే ఎన్ని వ్యవస్థలున్నా అవినీతి తగ్గట్లేదు. దానికి కారణాలేంటో చెప్పాలి. అండ్ ఎలాంటి పరిపాలనా సంస్కరణల ద్వారా దీన్ని పరిష్కరించొచ్చు అని చెప్పాలి. సో, ఇలా 15 రకాల క్వెషన్స్. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కొంచెం కాంప్లికేటెడ్‌గా ఇచ్చినటువంటి క్వెషన్ పేపరు. మరో క్వెషన్ పేపర్‌ని కొంచెం సులభంగా ఇస్తాను. ఈ క్వెషన్ పేపర్‌ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దీనికి కావాల్సినటువంటి ఆన్సర్స్‌ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ క్వెషన్ పేపర్ పీడీఎఫ్‌ని మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ మీకు ఆహ్, కేపీఐఎస్ యూపీఎస్సీ యూనివర్స్, కేపీఐఏఎస్ యూయూ అనే ఛానెల్‌లో దొరుకుతుంది. సో, ఈ క్రింద డిస్క్రిప్షన్‌లో కూడా దానికి సంబంధించిన మా టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసి తీసుకోవచ్చుది. అది. సో, ఈ గవర్నెన్స్‌కి సంబంధించినటువంటి ఒక 25 అవర్స్ 5 డేస్‌లో మొత్తం 50 ప్రశ్న సమాధానాలకి, 24 క్వెషన్‌లకి మీకు క్లాసెస్ తీసుకుంటాను. మార్నింగ్ 8 నుంచి 1 పీఎం వరకు 12థ్ టు 16థ్ ఆగస్ట్ ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు క్రిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు.